నామినేషన్స్ చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయి. ఫస్ట్ అంటే మా తనుజకు వాళ్ళ సిస్టర్ వచ్చింది కదా, అది మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. కానీ బ్యాడ్ ఏంటంటే పాపం సిస్టర్ మ్యారేజ్కి మా తనుజక్క లేపడం అనేది, వాళ్ళ చిన్న పాప కూడా వచ్చింది కదా, తను చూసి చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. నెక్స్ట్ ఏంటంటే సుమ్మశెట్టి గారు ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ వచ్చారు, బేబీ ఎప్పుడు వచ్చావు బేబీ అని చెప్పి ఒక్కసారి కట్టుకు పట్టుకున్నాడు కదా, అది మాత్రం చాలా బాధ అనిపించింది. నెక్స్ట్ ఇంకా వేరే ఫ్యామిలీ ఎవరు వస్తుందో చూడాలి. ఇంకా పవన్ రావాలి, పవన్ ఫ్యామిలీ రావాలి. ఎట్లా అంటే రీతి ఒక్కని చూసి కొత్త కోడల గురించి ఎలా రియాక్షన్ అవుతాడో అది మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంది. అంతే. పవన్ రీతు నామినేట్ చేశాడు, ఎలా అనిపించింది అసలు? అన్న ఒక విషయం చెప్పాలంటే అది కూడా ఒక చిన్న ప్రేమే. ఎందుకంటే ప్రేమలో కొట్లాట్లు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, తిట్లు ఉంటాయి, అన్ని కూడా అలకటం ఉంటుంది. అది పవన్ చేయడం కూడా నాకు చిన్నగా ప్రేమలాగే అనిపించింది. అంతే. రీతు బయటకు వెళ్ళిపోతే ఎలా మరి? నామినేట్ చేశాడు ప్రేమతో, బయటకు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఇంకేముంది, ఇంకా ఫోన్లో కూర్చొని పాపం ఏడుతుంటాడు. గొడవ ఉంటే పర్సనల్గా చెప్పాలి, నామినేట్ చేయొద్దని ఏడ్చింది కదా, అది వాష్రూమ్లోకి వెళ్ళి ఏడడం ఇట్లా ఓవర్ అనిపించింది ఎవరు నాకైతే జస్ట్ అది కూడా ఒక చిన్న ప్రేమలాగే అనిపించింది అన్న. ఎందుకంటే ఇప్పుడు నిజంగా కొట్టుకొని వస్తున్నారు ఇక్కడే, నిజంగా లవ్ చేస్తున్నాడేమో, బట్ అది కూడా ఒక ఎమోషన్ లాగే అనిపించింది. ఓకే పర్లేదు పవన్ అప్పటికన్నా ఇప్పుడు కొంచెం రీతు మాయలోంచి కొంచెం బయటపడి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అదే సుమన్ శెట్టి అండ్ ఆర్మీ కళ్యాణ్ నామినేట్ చేశాడు కదా, బాగా ఫైరింగ్ గా జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. అవునవును, ఇన్ని రోజులేమో కానీ సుమన్ శెట్టి ఒక్కసారిగా ఫైర్ అవుతున్నాడు కదా, బర్నీ గారి మీద కూడా ఫైర్ అయ్యాడు కదా, అది కూడా ఉంది. ఏంటో మరి సుమన్ శెట్టి గారు ఒక ఫైర్ అయిపోతున్నారు. ఇంకా బిగ్ బాస్ ముందు ఎట్లా ఉండదో, ఇంకా 3 weeks ఉంది కాబట్టి చాలా టెన్షన్గా ఉంది, ఎవరు వస్తారు ఎవరు వెళ్తారని. ఈసారైనా దయచేసి ఆడవాళ్ళని చేయండి రా బాయ్, దయచేసి బిగ్ బాస్లో మరి 2 members మొగోళ్ళనే తరుపుతున్నారు బిగ్ బాస్ బయటికి. ఈసారి ఒక్కలేని ఆడవాళ్ళని బయటికి పంపించండి. కావాలని నామినేషన్ లో గుంజింది అని చెప్పి రీతు అనింది కదా, దివ్య నిఖిత కావాలని నామినేషన్ లో పెడుతున్నావు పాయింట్ లేకుండా అన్నది నిజంగా పాయింట్ లేదంటారా? నిఖిత అన్ఫెయిర్. ఓకే కంపల్సరీ వచ్చేస్తుంది, దివ్య గారు నెక్స్ట్ వీక్ వచ్చేస్తారు. ఎందుకంటే ఇమానియల్ అన్న ఏందో మరి డల్ అయిపోయాడు. సుమన్ శెట్టి అను తనుజ రీతు పవన్ లేగుతుంటా అన్న, ఏం చేస్తున్నావు అన్న, కొంచెం ఈసారి ఇంట్రెస్ట్ చూపించు, నెక్స్ట్ వీక్ వరకే ఉంటావు. జనాలు పాప నీ మీద కూడా చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు, గెలవాలి ఇమానియల్ అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. నువ్వు సైలెంట్ ఉంటే కుదరదన్న, ఈ 3 weeks గట్టిగా పోరాడు అంతే. ఫస్ట్ టైం నామినేషన్ లోకి వచ్చాడు, మరి బయటికి వెళ్ళిపోతాడు అనుకోవచ్చా? వెళ్ళిపోలే అన్న, ఎట్లా అంటే ఈ 3 weeks కాబట్టి జనాల్ని టెన్షన్ పెట్టాలని చెప్పి బిగ్ బాస్ ఏమన్నా అనిపిస్తున్నావు కానీ ఇమానియల్ మాత్రం బయటికి రాడేమో. ఒకవేళ మాక్సిమం టాప్ 5 ఉండొచ్చు, ఇమానియల్ అయితే బయటికి రాడు. ఫ్యామిలీ రావడం వల్ల పెరిగిందంటారా? పెరిగింది. ఫస్ట్ తనుజ ఫ్యామిలీని ఎంట్రీ రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. పాపం అక్కడే కొత్త పెళ్లి కూతురు చేసేసింది వాళ్ళ సిస్టర్ని. ఓకే అది హ్యాపీ అనిపించింది. 2 రోజుల నుంచి నాగార్జున గారు తనుజ గారిని తిడుతున్నారు, అందరూ బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నందుకే నెగిటివ్గా మాట్లాడుతున్నారు తనుజకి 2 రోజులు. పాప నాగేశ్వర కూడా తనుజక్కని తిట్టడం అనేది పాప నోట్లోంచి మాట రాలేదు మా అక్కకి. ఏం కదా అక్క, మనిషి అన్నాక ఎగుడు దిగుడు పట్టడం, బాధలు పట్టడం, కష్టాలన్నీ ఉంటూనే ఉంటాయి అన్న. ఎందుకంటే నువ్వు కప్పు గెలిచేదానివి, 50 లక్షలు గెలిచేదానివి కాబట్టి ఆ మాటలు వస్తూనే ఉంటాయి. మనం ఏదైనా సక్సెస్ అవ్వాలంటే బయట మాటలు ఎన్నో ట్రోలింగ్స్ ఎన్నెన్నో మాటలు వస్తూ ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. ఫైనల్ కప్ మాత్రం నువ్వే అంతే.